డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ వచ్చాడు. ఇంతకు ముందు గతంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. ఆ రోజు వాళ్ళని గెలిపించడం కోసం ఆయన వేసిన పథకాలు కానీ చేసిన పథక రచన కానీ అత్యద్భుతంగా పనిచేసింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రశాంత్ కిషోర్ ఎవరితో ఉన్నాడు అనంటే ఆ పార్టీ నిజంగా గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది అందరూ అనుకునే అంశమే. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు టీడీపీ పార్టీతో కలవడానికి, చంద్రబాబుతో భేటీ అవ్వడానికి హైదరాబాద్ నుంచి విజయవాడకి లోకేష్తో పాటుగా ప్రయాణమై వచ్చాడు. వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతూ ఉన్నాడు. అసలు ఈ భేటీని ఎలా చూడవలసిన అవసరం ఉంది? నా మట్టుకు నాకు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అని అనుకుంటే గనుక, అయ్య బాబోయ్, ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాడండి అని అనుకునేలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా లేవా? నిజంగా 2019లో జరిగిన అంశాలన్నిటినీ మనం బేరీజు వేసుకుంటే లేనిపోనివన్నీ పుట్టించడంలో ఈ ఎన్నికల స్ట్రాటజిస్టులే గట్టిగా ప్రయత్నం చేస్తారు. కులాల మధ్య కుంపట్లు పెట్టే విషయంలో కానీ, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎటువంటి బురద చల్లటానికి, ఎలాంటి బకెట్లు బురద తీసుకొచ్చి నెత్తిన పోయటానికి ఈ స్ట్రాటజిస్టుల స్ట్రాటజీలే మెయిన్ కారణం అవుతాయి. కాకపోతే ఇప్పుడు స్ట్రాటజిస్టులు అని ఒక సపరేట్గా పేరు పెట్టుకుని ఈ ఎన్నికల వ్యూహ రచన చేస్తూ ఉన్నారు అని వచ్చినప్పటికీ, దానికి ముందు ఎవరికి వాళ్ళే వ్యూహ రచన చేసుకునే వాళ్ళు. వాళ్ళ మీద బురద జల్లాలి అని అంటే ఏం బురద జల్లాలి, ఎంత బురద జల్లాలి పార్టీలే నిర్ణయించుకునేవి. పార్టీ అధినేతలు కానీ, పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికో, అధికారం పోయిన తర్వాత మళ్ళీ సంపాదించటానికో, ఈ అన్నిటి కోసం వాళ్ళు సొంతగానే స్ట్రాటజీలు తయారు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేం జరిగాయి మనం అందరం చూసాం. కాకపోతే 2019 ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఎవరికి పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ చేసినాక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాను అని చెప్పి మధ్యలో దాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీకి మాత్రమే పనిచేస్తానని, ఇక మీదట ఎవరికి స్ట్రాటజిస్ట్గా పనిచేయను అనే విషయాన్ని కూడా ఆయన వెలుబుచ్చిన, ఆయన సలహాలను కూడా అమ్ముతూ ఉన్నాడు అనేది తరువాత వచ్చిన ఒక నానుడి. ఆయన ఏదన్నా అవసరమైన రోజున సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దానికి కూడా ఇదిగో ఎంత అని ఛార్జ్ చేస్తాడు అనేది కూడా ఒక పుకారుగా బయటకు వచ్చింది. అలాంటి ఒక పుకారులో నుంచే మొన్న తెలంగాణ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు నాగార్జున డ్యామ్ మీద జరిగిన మన ఏపీ పోలీసులు చేసిన హంగామా ఆయన ప్లానే అని కూడా కొంతమంది అభివర్ణించారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు విపక్ష నాయకుల్ని కలవటానికి వస్తూ ఉన్నాడు. అందున చంద్రబాబు నాయుడిని కలవటానికి వస్తూ ఉన్నాడు. రేపు ఎన్నికల్లో గనక ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అవుతాడు. అలా అవ్వటానికి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో వ్యూహ రచనలు చేసుకొని ఉంటుంది. ఆల్రెడీ ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేయడానికి రాబిన్ శర్మ కూడా ఉన్నాడు. అయినా కానీ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ ఒక టీం కానీ, ఐపాక్ టీంకు ఇప్పుడు రిషిరాజ్ సింగ్ దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన కలిసి నడుస్తూనే ఉన్నాడు. వాళ్ళు వేసే టీంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఆ వ్యూహ రచన జరుగుతూ ఉంది. ఏదైనా ఒకటి వచ్చినప్పుడల్లా ఐపాక్ టీంను దుమ్మెత్తిపోయటం, ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరినీ తిట్టిపోయటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినప్పటికీ, మనం గత కొద్ది కాలంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలన్నింటినీ వరుసగా తీసుకుంటే ఆయన ఏదో కొన్నిసార్లు అభివర్ణించడం కూడా జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి, అభివృద్ధిలో ఎంతవరకు మనం రాష్ట్ర ప్రభుత్వాలు ముందంజలో ఉండాలి అనే విషయాన్ని అభివర్ణించటం కానీ, స్ట్రాటజిస్టులుగా మేము పనిచేసిన తర్వాత అందరూ మమ్మల్నే తిడతారు తప్ప, అంటే ఆ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు సరిగా పనిచేయకపోతే మమ్మల్నే తిడతారు తప్ప
వాళ్ళని ఏమనరు. ఎందుకంటే ఆ పార్టీ విధానాలను బట్టి తర్వాత వాళ్ళు నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో వాళ్ళు ఎంత అభిమతం పొందుతారు, వాళ్ళ అభిమానాన్ని సంపాదిస్తారు, లేకపోతే వ్యతిరేకతను కూడగట్టుకుంటారు. ఇవన్నీ ఆ తర్వాత పార్టీలు సంగతి వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది తప్ప మా స్ట్రాటజీ మీద ఏమి ఉండదు. మేము కేవలం ఎన్నికల వరకే పని చేస్తాము అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రశాంత్ కిషోర్ అనగానే అయ్య బాబోయ్ ప్రశాంత్ కిషోర్ అనుకునేలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వబోతున్నాడు అని అంటే ఏమి ఈ 3 నెలల్లో ఆయన స్ట్రాటజిస్టుగా వాడుకోవడానికి తీసుకొచ్చారా? ఆల్రెడీ ఉన్న స్ట్రాటజిస్టుని ఏం చేస్తారు? రాబిన్ శర్మతో పాటుగా పీకే సలహాలను కూడా తీసుకుంటారా అనేది ఇప్పుడు అంతా సర్వత్రా చర్చ జరుగుతుంది. వాళ్ళిద్దరూ భేటీ అయిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు ఈ స్ట్రాటజిస్టులు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న దీనికి ముందు పార్టీలను గెలిపించుకునే విషయంలో ఆయన సొంతగానే స్ట్రాటజీలు తయారు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఎంత తీక్షణంగా ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారా? లేకపోతే ఇంతకు ముందు జరిగినాయి అంటే అప్పట్లో కొన్ని పుకార్లు వచ్చేవి, పింక్ డైమండ్ లేకపోయినా కూడా దాన్ని సృష్టించి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద బురద జల్లటానికి అది ప్రశాంత్ కిషోర్ చేసిన స్ట్రాటజీ అని. కానీ విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి అంశం కూడా అది ఒక ప్లాను, అది కూడా ప్రశాంత్ కిషోర్ ప్లానే అని ఆ రోజుల్లో పుకార్లు ఉన్నాయి. అది నిజంగా ప్రశాంత్ కిషోరే చేశాడా? అది జగన్మోహన్ రెడ్డి మదిలోంచి పుట్టిందా? లేదు అవన్నీ నిజంగానే జరిగాయా? పింక్ డైమండ్ అయితే ఎటుగుడి లేదు అనే అంశం తేలిపోయింది. అది చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్ కింద దాచిపెట్టబడి ఉండలేదు విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా అనేది తేటతెల్లం అయిపోయినా విశాఖలో జరిగిన కోడికత్తి అంశం మాత్రం ఇంకా నలుగుతూనే ఉంది, ఎటువైపుకి తేలలేదు. దాంతో పాటుగా వివేకానంద రెడ్డి హత్య బురదని తీసుకొచ్చి చంద్రబాబు నెత్తినే రుద్దారు ఆ రోజు కూడా. కానీ చిన్నగా అది అటు తిరిగి ఆ పార్టీలో ఉన్న నాయకుల మీదకి వాళ్ళ మీదకి చేరిన అంశం కూడా మనం తరువాత కాలంలో చూసాం. కానీ 2019 అప్పుడు మాత్రం చాలామంది గట్టిగానే నమ్మారు ఈ వివేకానంద రెడ్డి హత్య ఏమో అధికారంలో ఉన్నవాళ్ళు చేశారేమో, అప్పుడు చంద్రబాబు నాయుడే చేయించాడేమో అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు అవన్నీ అబద్ధం అని చెప్పటం కోసం ఇలాంటి ఒక ఎత్తేదైనా చంద్రబాబు నాయుడు ఎత్తాడా? ఎందుకంటే ఆయన చాణక్యంలో దిట్ట. ఆయన ఏదైనా ఒక విషయం చేయదలుచుకున్నాడంటే కూలంకషంగా దాని గురించి తెలుసుకోవటం, దానికి ఉన్న మూలాలతో సహా తీసేయాలి. ఏదైనా ఒకటి జరిగింది అని అంటే మన మీదకి ఏం రాకుండా చేసుకోవటానికి ఆయన ఎన్ని ప్లాన్లు ఉన్నాయి అన్ని ప్లాన్లు వేస్తాడు. మరి అలాంటి ప్లానుల్లో భాగంగా మరి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటూ ఉన్నాడా? ఆయన సలహాలు తీసుకొని మళ్ళీ ఏదైనా చేయబోతాడా అనేది మాత్రం చూడాలి. ఎన్ని స్ట్రాటజీలు వేసినప్పటికీ అధికారంలోకి రావటం వరకే ఈ స్ట్రాటజిస్టులు పనిచేస్తారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుడు ఎలా పాలిస్తాడు వాడికి ఏం అవసరం లేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మీడియా ముందే బాహాటంగా చెప్పాడు ఆ తప్పు నాది కాదు అని. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వచ్చి విపక్షాలతో చేరితే ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడవలసిన అంశమే. చాలా ఇంట్రెస్టింగ్ అంశము, దాన్ని నిశితంగా పరిశీలించవలసిన అంశము, అందరూ కూడా దాని గురించి తెలుసుకోవాల్సిన అంశం. దీని మీదట ఇంకా ఏమేమి అప్డేట్స్ వస్తాయో ఎప్పటికప్పుడు నేను మీకు ఇస్తూ ఉంటాను. అప్పటి వరకు మీరు ఈ అంశం మీద ఆలోచిస్తూ ఉండండి. ఇదే ఈరోజు కుండబద్దలు.